విత్తున పంటలకు సాగునీరు ఇవ్వాలంటూ పెద్దపల్లి జిల్లా మంథనిపట్నంలో మంథని గోదావరిఖని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. కన్నాల వాగు నుంచి నీరు ఇవ్వాలని రైతులు అధికారులను కోరారు. సింగరేణి నుంచి బొక్కల వాగు ద్వారా కన్నాల వాగు నీరు వస్తుంది. ఎగునున్న కొంతమంది రైతులు మోటార్లు పెట్టడంతో కింద సాగు చేసిన రైతులకు సాగునీరు రావటం లేదని మరికొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా స్థలానికి చేరుకున్న ఇరిగేషన్ అధికారులు కాలువకు పెట్టిన మోటార్లు తొలగించి 2 రోజుల్లో సాగునీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. సుమారు గంట పాటు జరిగిన ధర్నాతో మంథని గోదావరిఖని ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోజమ్మవాడ చివర ఆయకట్టు ఇది SRSB కెనాల్ ఉంది, ఏంపాడు కెనాల్ ఉంది. 2 కెనాల కింద కలిపి మినిమం 3000 ఎకరాల దాకా సాగు చేస్తాము. ఇక్కడ సాగు చేసే రైతులలో మళ్ళీ 70% ఏమో కౌలు రైతులే ఉన్నారు. కౌలు చేసుకుని ఉండే రైతులే ఉన్నారు. లాస్ట్ స్టేజ్ పొట్టదశకు వచ్చింది. పొట్టదశకు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తానికి నీళ్లు సప్లై అనేది బంద్ అయిపోయింది. మోటార్లు నడుస్తానే ఈ వచ్చే నీళ్లకు మల్లెపల్లి కన్నాల సైడ్ మోటార్లు నడవడంతో కింది రాక నీళ్ళ సప్లై లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎగర్ చెరువు పరిసర ప్రాంతాలలో 100 ఎకరాల దాకా పూర్తిగా ఎండిపోవడం జరిగింది. మీరు దయతలిచి మాకు నీళ్లు విడుదల చేస్తేనే మేమన్నా గట్టెక్కే పరిస్థితి ఉన్నది. లేదంటే మాత్రం 3000 ఎకరాలు బీడైపోయే పరిస్థితి ఉన్నది. మంథని పరిధిలోని క్షీరసముద్రము మరియు అయ్యగారు చెరువు, బండ చెరువు, ఏంపాడు కెనాల్ కింద చివరి ఆయకట్టైన మంథనిలో దాదాపు 3000 నుంచి 5000 ఎకరాలు వరి పంట వేయడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు SRSB కెనాల్ ద్వారా వారం రోజులు నీళ్లు ఇవ్వడం, వారం రోజులు నీళ్లు బంద్ చేయడం అనేది మాకు పేపర్ అనౌన్స్మెంట్ ఇవ్వడం ద్వారా మేము ఇక్కడ వరి పొలం సాగు చేయడం జరిగింది. మాకు 2-3 తడులు తప్ప ఇప్పటి వరకు నీళ్లు అందడం జరగలేదు. SRSB కెనాల్ వాటర్ ఏమైందో తెలియదు. ఇప్పటి వరకు ఏంపాడు కెనాల్ నుంచి కూడా మాకు నీళ్లు రావడం జరుగుతలేదు. చివరి ఆయకట్టు ఎండిపోవడం మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. రైతులు దాదాపు 5000 ఎకరాలు ఇప్పటికీ దాదాపు ఆఖరి స్థితిలో ఉన్నాయి. మాకు ఇంకొక 20-25 రోజులు కాలువ నీళ్లు ఇవ్వడం జరగడం వల్ల కొద్ది ఉపశమనం జరిగి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మీరు త్వరగా